హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రోటీన్ ప్లే డైరీస్. ఈరోజు మీకు గల్ఫ్ కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బిఫోర్ వి స్టార్ట్ ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మన ఛానల్లో హెల్దీ లైఫ్ స్టైల్, ఫుడ్, డైట్, ఫిట్నెస్, ట్రావెల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం గల్ఫ్ కంట్రీస్లో జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా 4 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, గల్ఫ్లో ఎవరికి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సెకండ్ పాయింట్, గల్ఫ్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి. థర్డ్ పాయింట్, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో శాలరీస్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటాయి. అండ్ ఫోర్త్ పాయింట్, ఆ శాలరీతో గల్ఫ్ కంట్రీస్లో మనం కంఫర్టబుల్గా సస్టైన్ అవ్వగలమా. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నా గురించి కొంచెం చెప్పాలి. నేను పాస్ట్ 11 ఇయర్స్గా ఖతర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఈ 11 ఇయర్స్లో నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ని మీతో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, గల్ఫ్లో ఎవరికి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గల్ఫ్ కంట్రీస్ అని చెప్పగానే చాలామంది ఇమీడియట్గా డ్రైవర్స్, క్లీనర్స్, హౌస్ మేట్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాంటి జాబ్స్ గురించి థింక్ చేస్తారు. కానీ ఇది కంప్లీట్ పిక్చర్ కాదు. మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంది, మీకు మంచి స్కిల్ ఉంది, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే గల్ఫ్ కంట్రీస్లో చాలా మంచి ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ ఇంజనీరింగ్, టెక్నాలజీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్ట్రక్షన్ అండ్ టెలికాం సెక్టర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ సెక్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ప్లానింగ్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ ఇంజనీర్స్, QA అండ్ QC ఇంజనీర్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ ప్రొఫెషనల్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. టెక్నాలజీ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డెవాప్స్ లాంటి స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్కి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో కూడా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, అకౌంటెంట్స్, ఫినాన్షియల్ అనలిస్ట్స్, ఆడిటర్స్, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, IT ప్రొఫెషనల్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. హెల్త్ కేర్ సెక్టర్ గురించి చెప్పాలి అంటే డాక్టర్స్, నర్సెస్, ఫార్మసిస్ట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ అండ్ డిఫరెంట్ మెడికల్ స్పెషలిస్ట్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ హెల్త్ కేర్ జాబ్స్కి క్వాలిఫికేషన్ మాత్రమే సరిపోదు. కంట్రీ స్పెసిఫిక్ లైసెన్సింగ్ అండ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి మీ ప్రొఫెషన్కి రిక్వైర్డ్ లైసెన్స్ అండ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ముందుగా చెక్ చేసుకోవాలి. టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. టీచర్స్, లెక్చరర్స్, స్కూల్ కోఆర్డినేటర్స్, అకాడమిక్ ప్రొఫెషనల్స్ అండ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ టీచర్స్కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో గల్ఫ్ అంటే ఓన్లీ లో స్కిల్ జాబ్స్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు డిగ్రీతో పాటు ప్రాపర్ స్కిల్, ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రెలవెంట్ నాలెడ్జ్ కలిగి ఉంటే మీ కెరియర్ ఆపర్చునిటీస్ చాలా వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. అందుకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. స్కిల్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ కమ్యూనికేషన్ ప్లస్ రైట్ ఆపర్చునిటీ, ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. గల్ఫ్ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి. నేను మీకు సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్, మీ రెజ్యూమ్ని ప్రొఫెషనల్గా ప్రిపేర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్ అండ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ క్లియర్గా హైలైట్ అయ్యేలా రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని రాయడం కన్నా మీకు ఏ టెక్నాలజీస్ తెలుసు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు అండ్ ఏ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్, మీ రెజ్యూమేని డిఫరెంట్ జాబ్ ప్లాట్ఫామ్స్లో అప్రోచ్ చేయండి. లింక్డ్ఇన్, గల్ఫ్ టాలెంట్, బైట్, ఇండీడ్ అండ్ గ్లాస్డోర్ లాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేయవచ్చు. ఎస్పెషలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిక్రూటర్స్ డైరెక్ట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ని సర్చ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా రెజ్యూమే లాగా కంప్లీట్గా అండ్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఇంకో ఇంపార్టెంట్ మెథడ్ ఏంటి అంటే కంపెనీ వెబ్సైట్స్ డైరెక్ట్గా చెక్ చేయడం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి కెరియర్ సెక్షన్లో అవైలబుల్ జాబ్స్ చెక్ చేసి డైరెక్ట్గా అప్లై చేయండి. ఓన్లీ ఒక జాబ్ వెబ్సైట్ మీద డిపెండ్ అవ్వకండి. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయండి. కంపెనీ కెరియర్ పేజెస్ని కూడా రెగ్యులర్గా చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అది ఫేక్ జాబ్ స్కామ్స్.
గల్ఫ్ జాబ్స్ పేరుతో ఫేక్ ఆఫర్స్, ఫేక్ ఏజెన్సీస్, ఫేక్ వీసా ప్రామిసెస్తో చాలామంది పీపుల్ స్కామ్ చేస్తున్నారు. ఎవరైనా ముందు మనీ పే చేయండి, తర్వాత జాబ్ ఆఫర్ ఇస్తామని చెప్తే చాలా కేర్ఫుల్గా ఉండండి. కంపెనీ నేమ్, ఒఫిషియల్ ఈమెయిల్ అడ్రస్, జాబ్ ఆఫర్, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, వీసా ప్రాసెస్ అండ్ అదర్ డీటెయిల్స్ని ప్రాపర్లీ వెరిఫై చేయండి. థర్డ్ పార్టీ ఏజెంట్స్తో డీల్ చేస్తున్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ట్రస్టెడ్ కన్సల్టెన్సీ అయినా సరే డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా బ్లైండ్లీ మనీ పే చేయకండి. స్పెషలీ 100% జాబ్ గ్యారంటీ, ఇంటర్వ్యూ లేకుండా జాబ్, టూరిస్ట్ వీసా మీద రండి, అక్కడ జాబ్ అరేంజ్ చేస్తాను లాంటి ప్రామిసెస్ వస్తే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, జాబ్ ఆఫర్ వచ్చిందని మాత్రమే ఇమ్మీడియట్గా మనీ పే చేయాలి అని రూల్ లేదు. వీసా, ఫ్లైట్ టికెట్, అకామిడేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది కంపెనీ అండ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి ముందు ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ని కంప్లీట్లీ రీడ్ చేయండి. ఇప్పుడు థర్డ్ పాయింట్లోకి వెళ్దాం. గల్ఫ్ కంట్రీస్లో శాలరీస్ అంతా ఉంటాయి. ఇది చాలా కామన్ క్వశ్చన్. కానీ గల్ఫ్లో శాలరీకి ఒక ఫిక్స్డ్ నంబర్ ఉండదు. మీ శాలరీ అనేది మీ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, ఇండస్ట్రీ, కంపెనీ, జాబ్ రోల్, లొకేషన్ అండ్ స్కిల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషర్ శాలరీని 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ శాలరీతో కంపేర్ చేయలేం. అలాగే సేమ్ జాబ్ రోల్ ఉన్న డిఫరెంట్ కంపెనీస్లో శాలరీస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంజనీరింగ్ సెక్టర్లో జూనియర్ పొజిషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. సీనియర్ ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్కి హయ్యర్ ప్యాకేజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్లో కూడా స్పెషలైజ్డ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ డెవాప్స్ లాంటి స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్కి బెటర్ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. హెల్త్ కేర్ సెక్టర్లో కూడా శాలరీ అనేది రోల్, ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్ అండ్ లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. టీచింగ్ సెక్టర్లో క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, స్కూల్, కరిక్యులం అండ్ లొకేషన్ బట్టి శాలరీ వేరీ అవుతుంది. కాబట్టి ఇంటర్నెట్లో గల్ఫ్ శాలరీ అని ఒక ఫిక్స్డ్ నంబర్ చూసి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. మీ స్పెసిఫిక్ ప్రొఫెషన్ అండ్ జాబ్ టైటిల్తో శాలరీ రీసెర్చ్ చేయడం బెటర్. ఇప్పుడు ఫోర్త్ అండ్ ఫైనల్ పాయింట్లోకి వెళ్దాం. గల్ఫ్ శాలరీతో మనం కంఫర్టబుల్గా సస్టైన్ అవ్వగలమా? ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. శాలరీ ఎంత వస్తుందనేది ఒక సైడ్, కానీ మనం ఎంత సేవ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఖతర్ లాంటి కంట్రీస్లో అకామిడేషన్ కాస్ట్ మీ మంత్లీ బడ్జెట్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించవచ్చు. మీరు సింగిల్గా కంపెనీ అకామిడేషన్లో ఉంటే ఒక సిచ్యువేషన్, మీరు ఫ్యామిలీతో అపార్ట్మెంట్ రెంట్ తీసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్ సిచ్యువేషన్. అందుకే శాలరీ కంపేర్ చేసేటప్పుడు ఓన్లీ శాలరీ నెంబర్ చూడకండి. అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అండ్ గ్రాసరీస్, మెడికల్ బెనిఫిట్స్ అండ్ యాన్యువల్ ఫ్లైట్ టికెట్ ఆర్ అదర్ అలవెన్సెస్, ఈ బెనిఫిట్స్ అన్నీ కన్సిడర్ చేయండి. కొన్ని కంపెనీస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ హౌసింగ్ అలవెన్స్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి బేసిక్ శాలరీ మాత్రమే కాకుండా కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ ప్యాకేజ్ని కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంపార్టెంట్. గల్ఫ్ కంట్రీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఖతర్లో మెట్రో అండ్ పబ్లిక్ బస్సెస్ అవైలబుల్ ఉండడం వల్ల కొన్ని ఏరియాస్లో డైలీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి జాబ్ యాక్సెప్ట్ చేయడానికి ముందు వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంది, అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా అనే పాయింట్స్ కూడా కన్సిడర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే గల్ఫ్లో జాబ్ అనేది డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీ. కానీ గల్ఫ్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మంచి జాబ్ వస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. ముందుగా స్కిల్ డెవలప్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, ప్రొఫెషనల్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేయండి, డైరెక్ట్ కంపెనీ అప్లికేషన్స్ ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫేక్ జాబ్ ఆఫర్స్ అండ్ స్కామ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటుంది. నేను పాస్ట్ 11 yearsగా ఖతర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూసిన ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. మీరు కూడా గల్ఫ్లో జాబ్ కోసం ట్రై చేస్తుంటే కమెంట్స్లో మీ ప్రొఫెషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. మీకేమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గల్ఫ్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్కి జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి, రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ జెన్యూన్ జాబ్ ఆఫర్ని ఫేక్ ఆఫర్ నుంచి ఎలా ఐడెంటిఫై చేయాలి అనే టాపిక్స్ మీద డీటెయిల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో గల్ఫ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళుంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రోటీన్ ప్లేట్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఛానల్ కొత్తది కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్. బాయ్. టేక్ కేర్.